Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts of Apostles, first chapter, verse 8. నేటి దినము మన ధ్యానము కొరకు అపోస్తల కార్యములో మొదటి అధ్యాయం 8వ వచనము తీసుకోబడింది. You shall be witnesses unto me unto the uttermost part of the earth. బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురు. Dr. Luke wrote 2 books in the New Testament. వైద్యుడైన లూకా ఆయన నూతన నిబంధనలో 2 పుస్తకాలు రాసినాడు. One is Luke's Gospel, the other is Acts of Apostles. ఒకటేమో లూకా సువార్త, ఇంకోటి అపోస్తల కార్యములు. So in his second book, the Acts of Apostles, ఆయన రాసిన 2వ పుస్తకం అపోస్తల కార్యములో Dr. Luke narrates the post-resurrection ministry of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తరువాత ఆయన చేసిన పరిచర్య గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. The gospel benefits were supposed to be shared worldwide. ఈ సువార్తతోటి వచ్చే మేలులన్నీ కూడా బూదిగంతముల వరకు అది పంచబడాల. The apostles were chosen to be Christ's witnesses to the ends of the earth. అపోస్తలులందరూ కూడా దేవుని యొక్క సాక్షులుగా బూదిగంతముల అంతము వరకు ఏర్పరచబడ్డారు. They were going to do this only after they had been supernaturally empowered by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో మానవాతీతంగా వారు అభిషేకించబడినప్పుడే ఇటువంటి గొప్ప కార్యము వారు చేయగలుగుతారు. And the sequence of their witnessing was also clearly mentioned. ఏ రీతిగా ఈ సువార్తకైన సాక్షులుగా ఉండినారో ఆ యొక్క క్రమము చాలా చక్కగా చెప్పబడింది. How they have to be testimonies? వారు సాక్షులుగా ఎలా ఉండాలి? First in Jerusalem, మొదట యెరూషలేములో, then in Judea, తర్వాత యూదయలో, then in Samaria, తర్వాత సమరయలో, and later in the uttermost parts of the earth. తర్వాత బూదిగంతముల అంతం వరకు. Yeah, many times we are not like that. చాలా సార్లు మనం అలా లేం. Why Jerusalem? ఎందుకంటే యెరూషలేము That is their place. అది వాళ్ళ స్థలం, వాళ్ళు ఉంటున్న The ప్రాంతం. ministry headquarters where the Holy Spirit has descended. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే దిగి వచ్చినాడో ఆ పరిచర్య యొక్క కేంద్ర స్థానం అదే Judea. యూదయ. So Judea is the local district, that's all. యూదయ అంతా కూడా అది అక్కడ స్థానిక జిల్లా మాత్రమే. That is Jerusalem is the headquarters. యెరూషలేము దానికి కేంద్ర స్థానం. And what about Samaria? ఇప్పుడు సమరయ ఏది? And surrounding Judea. అది యూదయ, Nearby. యూదయకి దగ్గరలో చుట్టూగా పరిసర ఉన్నాయి. ప్రాంతం. పరిసర ప్రాంతం, On the borders of Judea. ఆ యూదయ యొక్క సరిహద్దులు. Then uttermost parts of the earth. దాని తర్వాత బూదిగంతములు. What does it mean? దాని అర్థం ఏంటి? First you have to start witnessing in your own place. మొదటిగా మీ సొంత స్థలములోనే మీరు సాక్షులుగా ఆరంభించాలి. Today many people are great preachers here and there in their own place. There is no testimony. ప్రస్తుత దినాల్లో చాలా మంది ఆయా ప్రాంతాల్లో దూరంగా చాలా గొప్ప బోధకులే గాని వారి సొంత ఊర్లో వారికి ఎటువంటి సాక్ష్యము లేదు. It is very easy to preach wonderful things in those places where nobody knows you. మిమ్మల్ని తెలియని వారు ఎక్కడైతే ఉంటారో, మీరెవరో తెలియని ప్రదేశాలలో గొప్పగా ప్రసంగాలు చేయడం చాలా సులువు. They do not know your life. ఎందుకంటే నీ జీవితం వారికి తెలియదు. In Telugu there is a proverb is there. తెలుగులో ఒక సామెత ఉంది. ఇంటిలో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత. ఇంటిలో ఈగల మోత, వీధిలో అయితే పల్లకిల మోత. Yeah, here there is no proper testimony. ఇక్కడ వారి సొంత ఊర్లో సాక్ష్యం లేదు. That's why the Lord is telling very clearly the sequence of our witnessing. అందుకనే ప్రభువు వారు మనము ఏ రీతిగా సాక్షులుగా ఉండాలో అన్న ఆ క్రమం లేకపోతే ఆ ప్రాంతాలు తెలియజేస్తూ ఉన్నాడు. Some people they will take baptism secretly somewhere where nobody knows. కొంతమంది ఎవరు తెలియని ప్రాంతంలో, ప్రదేశంలో అక్కడ ఎవరికి తెలియకుండా బాప్తిజం తీసుకుంటారు. Of course some persecution is there, one can understand. అక్కడ ఎక్కడైనా హింస ఉంది అంటే బాప్తిజం తీసుకున్నప్పుడు అప్పుడు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. Because of that persecution they have taken like that. ఆ హింస గురించి ఇక్కడ కాకుండా వేరే చోట తీసుకున్నాడు అని. But when everything is all right, కానీ అంతా బానే ఉన్నప్పుడు, so remember one thing. అందుకని ఒకటి గుర్తుపెట్టుకోండి, Your testimony must start from your own place. నీ సాక్ష్యము, నీ సువార్త నీ సొంత ఊరి నుంచి ఆరంభం అవ్వాలి. I know some of the messengers. కొంతమంది బోధకులు నాకు తెలుసు, Their wife will not give proper testimony about the husband. వారి సొంత భార్య భర్త గురించి సరైన సాక్ష్యమే ఇవ్వదు. She will be complaining in the house of God, why you are giving ministry to this man? అయితే ఈ మనిషికి మీరు పరిచర్య ఎందుకు ఇస్తున్నారని వచ్చి మందిరంలో అక్కడ ఫిర్యాదు చేస్తారు. Their mother and father cannot give proper testimony about their
వాళ్ళు కూడా వారి గురించి సరైన సాక్ష్యం ఇవ్వలేరు. But they wanted to go here and there and they wanted to preach. They want to be a witness. కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడో బోధ చేసి వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని అనుకుంటారు. I am not the judge. నేను ఇక్కడ తీర్పు తీర్చట్లేదు. But I am telling the sequence what the Lord has mentioned in Acts 1:8. అయితే ప్రభువు వారు ఇక్కడ ఎటువంటి క్రమము మనము పాటించాలి అని అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న సంగతి చెప్తున్నాను. Very boldly I am telling about myself. ఎంతో ధైర్యంగా నా గురించి నేను చెప్తున్నాను. I can tell shamelessly I am telling. అసలు సిగ్గు పడకుండా నేను చెప్పగలను. Why? ఎందుకు? The place where I was born and brought up, I have committed many sins before my repentance. నేను ఎక్కడైతే పుట్టి పెరిగినానో ఆ ప్రాంతంలో నా తిరిగి జన్మించక ముందు ఎన్నో పాపాలు చేశాను. When I was born again, నేను తిరిగి జన్మించినాక I can come and take baptism in some other place where nobody knows me. నన్ను తెలియని చోట ఎక్కడికో వెళ్ళి నేను బాప్తిజం తీసుకోవచ్చు. But గాని before the people before whom I have committed sins, there only I have taken baptism. ఏ ప్రజల ఎదుట అయితే నేను పాపం చేసిన వాడిగా ఉండినానో వారి ముందే నేను బాప్తిజం They తీసుకోవాలి. could see the change. వాళ్ళు నాలో మార్పును చూసి I am not telling that I am a great man. నేను ఏదో గొప్పవాడని చెప్పట్లేదు. I am talking about the procedure, what we have to adopt. ఎటువంటి మనము క్రమము మనం పాటించాలో అది ఇక్కడ ఏం చెప్పబడుతుందో నేను చెప్తూ ఉన్నాను. Today I can tell boldly. ఈ రోజు నేను ధైర్యంగా The చెప్పగలను. same people who hated me or who know about my evil life, ఎవరికైతే నా దుష్ట జీవితం గురించి తెలుసో, ఎవరైతే నన్ను ద్వేషిస్తూ వచ్చినారో అదే ప్రజలు oh, they were not willing even to talk good about me. నా గురించి మంచి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడేవారు కాదు. And those people, ఆ ప్రజలు after seeing the change, నాలో మార్పు చూసిన తర్వాత I tell very boldly today, if they want any meeting in their own houses, they call me to be the preacher. They know how I lived. నేను ఎంతో ధైర్యంగా చెప్పగలను. వారి గృహములో ఏదన్నా కూడిక పెట్టుకోవాలి అంటే అక్కడ బోధకుడిగా నన్ను పిలుస్తూ ఉంటారు. నా మునుపటి జీవితం అంతా కూడా వారికి తెలుసు. They saw the change. నాలో మార్పు చూసినారు. So this is what the Lord is telling. ఇదే ప్రభువారు చెప్తున్నారు. Yeah, so here and there people may say you are so great, but what about the testimony in your own place? ఆయా ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా నువ్వు గొప్పోడి, చాలా గొప్పగా చెప్తున్నావు అని చెప్పొచ్చు, కానీ నీ సొంత ఊర్లో నీ సాక్ష్యం ఏంటి? I know some of the people I know very well. Openly I am telling before God. నీ దేవుని ఎదుట నేను చాలా ఉన్నట్టుగా చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది ఉన్నారు. Yeah, in some places people will be praising, oh, in our midst this wonderful brother came. Today he is going to share the word of God. He is the master of that, master of this. కొన్ని ప్రాంతాలలో వారిని పరిచయం చేస్తూ, అబ్బా గొప్ప బోధకుడు, ఈయన అది చేశాడు, ఇది చేశాడు, ఆయన వచ్చి మన మధ్య ప్రసంగించబోతూ ఉన్నాడు అని చెప్పి ఆయనకి పరిచయం చెప్తారు. Their own wives, వాళ్ళ సొంత భార్యలు, they will be phoning. వాళ్ళేమో ఫోన్ చేస్తారు. Why you do not know about this fellow? ఈయన గురించి మీకు తెలియదండి. So God knows. దేవునికి తెలుసు. God knows the truth. దేవునికి సత్యమేంటో తెలుసు. God is telling, దేవుడు అంటున్నాడు, if you want to be a witness, start with your own place, then your surroundings, then your neighboring place, then uttermost part of నా కొరకు మీరు సాక్షులుగా ఉండాలంటే ముందు మీ సొంత ఊర్లో ఆరంభించండి, దాని తర్వాత ఆ ప్రాంతంలో ఆరంభించి, దాని తర్వాత దాని చుట్టూరున్న సరిహద్దులో చేసి, దాని తర్వాత భూదిగంతంలోనికి వెళ్ళాలి. Oh, they followed the same sequence. వారు అదే క్రమం పాటించారు. Up to chapter 7 of Acts, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం వరకు we can see that they were ministering in Jerusalem. వాళ్ళు యెరూషలేములో వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తున్నట్టుగా చూడొచ్చు. And if you read Acts 5:28, అపోస్తల కార్యములు 5:28 చదివితే, they had filled Jerusalem with the doctrine of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి బోధతోటి యెరూషలేమును వారు నింపేసినారు. The church was very small in those days. ఆ దినాలలో సంఘం చాలా చిన్నగా ఉండింది. Oh, it was composed of uneducated, poor and non-influential believers. చదువులేని, బీదలైన వారు, ఎటువంటి పేరు లేని అట్టి విశ్వాసులతో ఉండింది. But they were very faithful to their calling. అయితే వారి పిలుపుకి వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉండినారు. After Jerusalem, యెరూషలేము తరువాత they were witnesses in Judea and Samaria, as mentioned in chapters 8 and 9. అపోస్తల కార్యములు 8-9 అధ్యాయంలో చూస్తే వాళ్ళు యూదయ, సమరయలో కూడా వారు సాక్షులుగా ఉండినారు. Finally to the ends of the earth, చివరిగా భూదిగంతముల వరకు they went to Caesarea, వాళ్ళు సిజేరియాకి వెళ్ళినారు, Antioch, అంతియోకకి వెళ్ళారు, Asia Minor,
ఆసియా మైనర్కి వెళ్ళినారు, Greece, గ్రీస్కి and వెళ్ళినారు, all Rome. రోమాకి వెళ్ళినారు. Yeah, from 10th chapter to 28th chapter of Acts, we can see all these things. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 28వ అధ్యాయం వరకు ఈ సంగతులన్నీ కూడా మనం చూడొచ్చు. To do this great job, they have to wait for the outpouring of the Holy Spirit. ఈ గొప్ప పని వారు చేయడానికి వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేంత వరకు వేచి ఉండవలసి వచ్చింది. The power of the church comes from the Holy Spirit, but not from any man. సంఘము యొక్క బలము, శక్తి అది పరిశుద్ధాత్మ ద్వారే కలుగుతుంది కానీ ఏ మనుషుతో కూడా అది జరగదు. We can understand this truth if we look at the backgrounds of those 120 men and women gathered in the upper room. ఆ మేడ గదిలో చేరుకున్న 150 మంది సహోదరులు సహోదరీలు వారి యొక్క గత చరిత్ర అంతా కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. They were very poor and ignorant. వాళ్ళు ఎంతో అమాయకులు, ఎంతో బీదవారు, They were illiterate. వారు చదువులేని వారు, They were non-influential people. వారు ఎటువంటి పేరు పరపతి లేనివారు. And they were a company of men and women who earned their living by common daily toil. వాళ్ళు ప్రతిరోజు వారి దిన పనులు చేసుకుంటూ దాని ద్వారా వాళ్ళు జీవనోపాధి సంపాదించుకుంటున్న సహోదర సహోదరులు. They were busy with their domestic household duties like you and me. వారు మీ వలె నా వలె ఇంటిలో ఉండే పనులు బాధ్యతలు నిర్వహించుకోవడంలో కూడా వాళ్ళు నిమగ్నమై ఉండినారు. Moreover, అంతేకాకుండా the Orthodox Jews were their enemies. చాలా నిష్ట కలిగిన యూదులు వారికి శత్రువులుగా The ఉన్నారు. Roman government was against them. రోమా ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా ఉండింది. But అయినప్పటికీ the work of turning the world upside down was entrusted to such people. లోకమును తలక్రిందులు చేసే పని అట్టి ప్రజలకు అప్పగించబడింది. They were to be filled by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉండింది. There was no limit to their hopes, as there was no limit to their power. వారికి ఎటు నిరీక్షణకే హద్దు లేదు, ఎందుకంటే అట్టి శక్తికే హద్దు లేకుండా పొందుకున్నారు. Their power was not the power of those 120 people, but it is the power of the Almighty. ఆ 120 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండే శక్తి కాదు గాని వారు పొందుకున్నది సర్వశక్తివంతుడైన దేవుని యొక్క శక్తి. Those people experienced time and again the filling of the Spirit as they faced new opportunities, as they faced new oppositions also. కొత్త కొత్త వ్యతిరేకత పరిస్థితులు, అలాగే కొత్త కొత్త అవకాశాలు వారు పొందుకున్నప్పుడు వారు ప్రతిసారి కూడా చాలా తాజాగా పరిశుద్ధాత్మ వారి మీద నింపబడడం అనుభవించినారు. Ordinary people, they were doing extraordinary things. సామాన్యమైన ప్రజలు అసమానమైన కార్యాలు చేస్తున్నారు. Natural people, they were doing the supernatural deeds. భౌతికమైన ప్రజలు వారు మానవాతీతమైన పనులు చేస్తున్నారు. Because the Spirit of God was at work in their lives. ఎందుకంటే వారి జీవితాలలో దేవుని ఆత్మ కార్యము చేస్తుంది. Dr. Warren Wiersbe, man of God, says, డాక్టర్ వాన్ విఎస్పి ఆయన దేవుని దైవజనుడు ఇలాగంటాడు, the ministry of the Holy Spirit is not a luxury, but it is an absolute necessity. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య అనేది ఒకరు పొందుకునే ఘనత లేకపోతే సౌకర్యం కాదు కానీ అది ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినదే. The word witness in Acts 1:8, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో సాక్షులు అన్న మాట it speaks of great truth. అది ఎంతో గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. Normally, when a witness is brought before a judge in the court, ఒక కోర్టులో న్యాయాధిపతి ముందుకి ఒక సాక్షిని తీసుకొచ్చినప్పుడు he must be a person who actually saw that incident. ఆ సాక్షి ఏదైతే సంఘటన జరిగిందో దానిని చూసిన వ్యక్తిగా ఉండాలి. He must have first-hand knowledge of the incident that took place. ఏదైతే జరిగిందో ఆ సంఘటన ఆయన కళ్ళారా చూసి దాని గురించి తెలిసి ఉండాలి. A testimony should not be a person who has simply heard about that incident. సాక్షి అంటే ఏదో ఆ సంఘటన గురించి విన్న వ్యక్తి కాదు. In a similar way, అదే విధంగా if you want to be a witness for Lord Jesus Christ today, యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఏ రోజు మీరు సాక్షిగా ఉండాలంటే you must have personal knowledge of him. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్యక్తిగతమైన జ్ఞానము, అనుభవం తెలిసి ఉండాలి. If not, you cannot be an effective witness. లేదంటే మీరు సమర్థవంతమైన సాక్షిగా ఉండలేరు. When you confess your sins and when you are washed by the blood of Christ, మీ పాపములను మీరు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా మీరు కడగబడినప్పుడు then you can have the personal knowledge, experience of salvation. అప్పుడు ఈ వ్యక్తిగతమైన రక్షణ అనుభవ జ్ఞానం పొందుకుంటారు. Then you will be born again. అప్పుడు మీరు తిరిగి జన్మిస్తారు. The Holy Spirit will fill you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నింపుతాడు. These 120
people in the upper room knew what is meant to be filled by the Holy Spirit. ఆ మేడ గదిలో ఉన్న 120 మంది కూడా ఈ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడడం ఏంటో వారికి తెలుసు. Because of that filling, they could do exploits for the Lord. ఆ పరిశుద్ధాత్మని నింపుదలను బట్టే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినారు. For example, ఉదాహరణకు Samson of Old Testament was an ordinary man. పాత నిబంధనలో ఉన్న సంసోను ఆయన సామాన్యమైన వ్యక్తి. But when the Spirit of the Lord came upon him in power, ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి శక్తిగా వచ్చిందో he did supernatural deeds. ఆయన మానవాతీతమైన పనులు చేసినాడు. One should not forget that those deeds were done because of Holy Spirit's power, not because of Samson's muscle power. ఆయన చేసిన ఆ గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా అవి పరిశుద్ధాత్మని శక్తిని బట్టే చేసినాడు గాని అదేదో సంసోనుకున్న శక్తిని బట్టి కాదు అని మనం తెలుసుకోవాలి. The 120 who gathered in the upper room in Jerusalem, యెరూషలేము మేడగదిలో 120 మంది ఎవరైతే అక్కడ సమావేశమైనారో they prayed and they waited. వారు ప్రార్థించి వేచి ఉండినారు. They waited because Jesus asked them to wait. యేసుక్రీస్తు ప్రభువారే వారిని వేచి ఉండమన్నాడు కాబట్టి వారు వేచి ఉండినారు. They waited because they knew there was no point in starting witnessing until the Holy Spirit came. వారికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేంత వరకు మనము సాక్షులుగా ఆరంభించినా సరే ఉపయోగం ఉండదు అని తెలుసు కాబట్టి వేచి ఉండినారు. We, on the other hand, would rather not wait. మనమేమో మన సంగతి చూసుకుంటే అసలు మనం వేచి ఉండం. In some assemblies, we even see worldly methods being used. కొన్ని సంఘాలలో అయితే లౌకికమైన కార్యాలు చేస్తూ ఉంటారు, పద్ధతులు వాడుతూ ఉంటారు. Instead of depending on the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే బదులు they invite and bring some celebrity or arrange a big orchestra to attract the people and they do the ministry. ప్రజలను ఆకర్షించడానికి ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తిని తీసుకురావడమో లేకపోతే పెద్ద ఆర్కెస్ట్రా పెట్టడమో అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. I can tell with authority. నేను అధికారంతో మీకు చెప్పగలను, Without the Holy Spirit, we can be busy for God, but we cannot be successful. మనము పరిశుద్ధాత్మ లేకుండా కూడా దేవుని పనిలో నిమగ్నమై బిజీగా ఉండొచ్చు కానీ మనము విజయవంతులముగా ఉండలేం. God has given us a plan. దేవుడు మనకు ఒక ప్రణాళిక ఇచ్చినాడు. God refuses to work in other plans. దేవుడు ఆ ప్రణాళికకు భిన్నంగా వేరే ప్రణాళికలో ఆయన పని చేయడానికి ఒప్పుకోడు. If you see the church history, ఇప్పుడు మీరు ఈ సంఘం యొక్క చరిత్ర చూస్తే the church always stumbled when they neglected the divine plans. ఎప్పుడైతే దేవుని యొక్క దైవిక ప్రణాళిక నుంచి సంఘము తొలగిపోయిందో ఆ సంఘం పడిపోతూనే వచ్చింది. Some people, though they lack a good testimony in their own place, కొంతమంది వారి సొంత ఊరిలో వారికి సాక్ష్యం లేనప్పటికీ they start preaching and witnessing in far off places where nobody knows them. వారు దూర ప్రాంతాల్లో వారిని ఎవరు గుర్తించరో అక్కడ బోధించడం ఆరంభిస్తారు. That is nothing but deceiving their own selves. అది తమ్మును తామే మోసపరచుకోవడము. That's why Jesus Christ told the disciples to start with Jerusalem. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతోటి మీరు యెరూషలేములో ఆరంభించమని చెప్పినారు. And then it has to go to the whole earth in a systematic way. చాలా ఒక పద్ధతిలో ఒక క్రమముగా వారు బూదిగంతముల వరకు అది వెళ్ళాలి. Work on your testimony and then be his witness. మీ సాక్ష్యం మీద పని చేసుకొని ఆయనకు నిజమైన సాక్షులుగా ఉండండి. First you have to work on your own testimony. మొదటిగా మీ సాక్ష్యం మీద మీరు పని చేసుకోవాలి. In simple word I tell, చాలా సరళమైన మాటలు చెప్తాను. to be a witness you must have testimony. దేవునికి సాక్షిగా ఉండాలి అంటే మీరు సాక్ష్యం కలిగి ఉండాలి. Dr. Oswald J. Smith said, డాక్టర్ ఆస్వాల్డ్ జే స్మిత్ గారు ఏమన్నారంటే, the light that shines the farthest will shine brightest at home. ఏ వెలుగైతే చాలా దూరంగా ప్రకాశిస్తుందో అదే వెలుగు ఆ సొంత ఇంటి దగ్గర ఎక్కువగా ప్రకాశిస్తుంది అన్నాడు. Then only it can go to the farthest place. ఇది ఇక్కడ ఎక్కువగా ప్రకాశించినప్పుడే అది బహు దూరంగా So may ప్రకాశించగలదు. God help us to be his witnesses who are filled and led by the Holy Spirit, having a testimony in our own places. మన సొంత ఊరిలో సాక్ష్యాలు కలిగి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మనం కూడా దేవుని యొక్క సాక్షులుగా ఉండలాగున దేవుడే మనకు సహాయం చేయనుగాక. There are so many needy places. చాలా అవసరత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. Why? ఎందుకు? Sinners are everywhere. పాపులు ప్రతి దగ్గర ఉన్నారు. Also we are living in the end days. మనము అంత్య దినాలలో జీవిస్తూ The ఉన్నాం. Lord may come at any time. ప్రభువారు ఎప్పుడైనా రావచ్చు. So go into all the world and preach the gospel. అందుకనే ప్రపంచం బూదిగంతముల వరకు వెళ్ళి
మీరు సువార్తను ప్రకటించండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Thou hast given a concrete plan how to preach the gospel. సువార్తను ఎలాగ ప్రకటించాలో దానికి ఎంతో క్రమమైన ఒక ప్రణాళికను మీరు ఇచ్చినారు. Lord, how can we be thy witness? Thou hast shown very clearly. ప్రభువా, మేము మీ యొక్క సాక్షులుగా ఎలాగ ఉండాలో అది బహు స్పష్టంగా మీరు Thou వివరించినారు. hast explained the meaning of Jerusalem, Judea, Samaria, under the uttermost parts of the earth. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు అని ఎందుకు ఉందో దానిని కూడా మీరు వివరించినారు. Oh Lord, help us to follow that. ప్రభువా, అది పాటించడానికి మాకు సహాయం చేయండి. We are living in the end days. మేము ఈ అంత్య దినములలో జీవిస్తున్నాం. Sinners are everywhere. పాపులు ప్రతి దగ్గర ఉన్నారు. Need is in every place. ప్రతి ప్రాంతంలో అవసరత ఉంది. Oh Lord, help us. Our time is so short. Help us to be more active. Oh Lord, in being thy witnesses. ఓ ప్రభా, సమయం బహు కొద్దిగా ఉంది కాబట్టి మీ యొక్క సాక్షులుగా ఉండడానికి మేము చురుగ్గా పనిచేయడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.